వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. అరేబియన్ నైట్స్ వీటిలో నుంచి కొన్ని కథలు చెప్పేవారు రమ్మగారు. ఏదైనా ఒకటి చెప్తారా? అబుకీర్ అబుసీర్. ఏంటి రమ్మగారు? సరిగ్గానే విన్నావు నువ్వు. అబుకీర్ అబుసీర్. అబు వాళ్ళ కామన్ నేమ్, ఒకటి కీరు ఒకటి సీరు. ఓకే. ఇద్దరు అబ్బాయిలు. అబుకీర్ అనేవాడొకడు, అబుసీర్ అనేవాడొకడు. ఇది అలెగ్జాండ్రియా అనే ఒక నగరంలో ఉండేవాళ్ళట. ఈ అబుకీరు కలంకారీ పనివాడు, అబుసీర్ అనేవాడు మంగలి, బార్బర్. పక్క పక్క దుకాణాలు. ఈ అబుకీర్ అనే ఈ కలంకారీ పనివాడు దొంగ. ఓ, సరే పని దొంగ వాడు. పనులు వచ్చు వాడికి, కానీ చేయడు. ఎవరైనా బట్టలు ఇచ్చి రంగేయమంటే రేపేస్తా, మాపేస్తా, ఎల్లుండేస్తా, అవతల ఎల్లుండేస్తా అని వాడికి డబ్బులు అవసరమైతే ఈ బట్టలు అమ్మేసి అవి తినేసి తాగేసి అవతల వాళ్ళు వచ్చి అడిగితే, మా ఆవిడకి చాలా ప్రాబ్లంగా ఉంది, మా అత్తగారికి అసలే జబ్బు చేసింది, బట్టలు బయట ఆరేసాను, ఎవరో ఎత్తుకుపోయారు, ఏదో చెప్పేసేవాడు. కథలు చెప్పేసేవాడు. పని చేసేవాడు కాదు, కానీ వాడికి పర్ఫెక్ట్గా వచ్చు. పనివాడు కాదు, పని దొంగతనం అనమాట. పనివాడితనం ఉండి పని దొంగతనం కూడా ఉంది. మా పక్కన నేను బట్టలు ఆరేస్తే పక్కన మంగళవాడు ఎత్తుకుపోయాడని పక్కన ఉన్న వాడి మీద కూడా చెప్పేవాడు. దాంతో ఏమైంది, క్రమంగా వాడికి ఎవరు జనాలు పోట్లాటకు వచ్చేవాళ్ళు. ఓ 2 లెంపకాయలు కొట్టి తర్వాత వాడి దగ్గర నుంచి ఏమీ రాదు. దుకాణం నుంచి పీక్కుపోవడానికి కూడా ఏమి ఉండేవి కాదు వాడి దగ్గర. దుకాణం జప్తు చేయడానికి కూడా ఏముంటుంది, అక్కడేం లేవు. దాంతో పెద్ద మనిషి అయిన వాళ్ళేమో ఊరుకునేవాళ్ళు, చిన్న వాళ్ళైతే 2 తిట్లు తిట్టి 3 దెబ్బలు కొట్టి కొంచెం అల్లరి చేసి గోల్ చేసి ఊరుకునేవాళ్ళు. అట్లా పోయేది. అయితే క్రమంగా వాడి దగ్గరకు వచ్చేవాళ్ళు తగ్గిపోయి, వాడి దగ్గర ఉన్న నిలవలు తగ్గిపోయి ఏమీ లేకుండా బిచ్చం ఎత్తుకునే స్థితికి వచ్చాడు. వేరేది అబూసీర్ అన్నవాడు మంగళవాడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి చక్కగా పని చేయటం ఉండగా వాడికి స్నానం చేయించడము, మర్దనలు చేయటము. మంగళంటే చాలా రకాల పనులు వస్తాయి. ఆ కాలంలో మరీ ఎక్కువగా ఉండేవి. సంపాదించుకునేవాడు కొద్దిగా, చాలా కాదు వచ్చేది, ఏదో కొంచెం జాగ్రత్త పెట్టుకునేవాడు. ఒకనాడు ఈ కలంకారీ పనివాడు వచ్చి ఈ మంగళవాడి వాకిట్లో కూర్చుని తెగ ఏడ్చాడు. నాకు అన్నానికి కూడా లేదు, నేను చచ్చిపోతున్నాను, చచ్చిపోయేలాగా ఉన్నానంటే ఇతను అన్నాడు, బార్బర్ అబ్బాయి అబుసీర్ అన్నాడు, మనం అదేమిటి ఎన్ని ఏళ్ళుగాను పక్క పక్క ఇళ్లలో పుట్టి పెరిగాం, పక్క కొట్లల్లో ఉన్నాం, స్నేహితులం మనం, నీకు లేకుండా పోతే నా దగ్గర లేదా, మా ఇంట్లో దీను అవసరాలు నేను గడుపుతాలే, నీకు ఏదైనా పని దొరికేదాకా అని ఎన్నాళ్ళలో తమ దగ్గర ఉంచుకున్నాడు. ఆ కాలపు పిచ్చితనాలో ఏమో అంతే. వాడి తిండి, వాడి హాయిగా ఏ పని చేయకుండా వీళ్ళింటో తిని ఏదైనా 10 రూపాయలు కావాలంటే వీడినే అడిగి, బట్టలు ఏమైనా కావాలంటే వీడితోటే కొనిపించుకుని అట్లా చేసేవాడు. మొత్తం ఆధారపడ్డాడు. క్రమంగా అబుసీర్ పని కూడా దాచుకున్నవన్నీ అయిపోయినాయి. ఏ రోజైనా వస్తే తింటాం, లేకపోతే ఊరుకోవటం లాగా అయ్యింది. అయ్యేసరికల్లా ఒకనాడు అన్నాడు, ఏమి డబ్బులు లేవురా నాయన, నువ్వు నా మీదే ఉన్నావు, పాపం నీకు కూడా ఏమి చేయలేకపోయేలాగా ఉన్నాను నేను అనేసరికల్లా ఈ అబుకీర్ అన్నాడు, చిచ్చి దరిద్రం ఎన్నాళ్ళరా అన్న, మన ఇద్దరం కలిసి ఏదైనా వేరే దేశం వెళ్ళిపోదాం, నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చేసుకో, పడవల మీద వెళ్ళిపోదాం, ఎన్నాళ్ళ నీ ఊళ్ళో ఉంటాం, దిక్కుమాలిన ఊరు అని అనుకొని, సరే ఇద్దరికి సామాన్లు, వాడి మంగళపొది, వాడు ఒకటికే మంగళపొది, రెండో వాడికి సామాన్లు ఏం లేవు, కొత్తగా రంగులు కొని కలపగలడు, వాడికి ఏం లేదు. ఓ చిన్న బట్టల మూట పట్టుకుని వీడు ఇద్దరు కలిసి ఏదో వేరే దేశానికి బయలుదేరుతున్న ఓ పడవ ఎక్కి వేరే దేశానికి వెళ్ళిపోయారు. ఆ పడవ మీద తినటానికి తిండి కూడా ఏర్పరచుకోలేదు వీళ్ళు, డబ్బులా ఏమీ లేవు. పడవ మీద ఓ పక్కన దానికి పడవకి డబ్బులు మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నవి. డబ్బులు ఇచ్చి పడవ ఎక్కేశారు, చెరో పక్కన కూర్చున్నారు. అయితే ఏమైంది, వాడు ఎంతసేపు పడుకుని ఉండటమే. అబుకీర్ ముందు నుంచి అతనికి పడుకుని ఉండే అలవాటు కదా. ఈ సీరు అటు ఇటు తిరుగుతూ ఒక ఆయన ఎవరో కూర్చుని గడ్డను గోక్కుంటుంటే అన్నాడు, బాబు ఏంటండి గడ్డం చేసుకోకుండా అట్ట అన్నట్టు, ఇక్కడ ఎవడు చేస్తాడరా గడ్డం అన్నాడు. నేను చేస్తానండి అని ఇతను ఏం చేశాడు, తన మంగళపొద్దు తీసిపోయి ఆయనకి షేవింగ్ చేశాడు. చేసరికల్లా ఆయన డబ్బులు ఇవ్వబోయాడు. డబ్బులు ఇవ్వబోతే అతను అన్నాడు, వద్దండి బాబు, నేను నా స్నేహితుడు ఆ ప్రయాణం అంతా అయ్యేదాకా తిండి లేకుండా ఉంటాం ఈ 10-15 రోజులు, మరి ఏదైనా తిండి పిచ్చండి అనేసరికల్లా ఆయన 4 రొట్టెలు అవి ఏవో ఇచ్చాడు. అవి పుచ్చుకుని వెళ్ళి అబుకీర్ని లేపాడు. ఒరే లేవరా నాయన మిత్రమా, ఆహారం దొరికింది మనకంటే, వీడికి ఉందో లేదో చూడకుండా వాడు మొత్తం తినేసాడు. తినేసేసి మళ్ళీ పడుకుంది. ఇతనికి మళ్ళీ తిండికి డబ్బులే ఏది, ఇక్కడ అవకాశం లేదుగా. మళ్ళీ మెల్లిగా వెళ్ళి పడవలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి గడ్డాలు చేయటం, అందరి దగ్గర నుంచి తిండి సంపాదించుకున్నాడు. ఓ 15-20 రొట్టెలు, ఓ 25-30 దోసకాయలు
అప్పుడు అవి బాగా ఉండేవన్నమాట. ప్రతి వాళ్ళు వాళ్ళ తిండి వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఇక రొట్టె ఆ. దోసకాయ. రొట్టెలు, దోసకాయలు, కాస్త ఇంత వెన్న, ఆ మ్మ్. తర్వాత ఏమో ఏవో 3-4 రకాల తీయటి పదార్థాలు, కొద్దిగా డబ్బులు. రూపాయలు కూడా, పావలాలు కూడా దొరికినాయి. ఓకే. పావలాలు దాచుకుని ఈ ఆహారం అంతా పట్టుకెళ్ళి స్నేహితుడి దగ్గర పెడితే వీడి కోసం ఉందో లేదో చూడకుండా వాడే తినేయటం. మ్మ్. అయితే ఏమైంది, ఒకనాడు ఓడ సరంగుకి మెడ ఏదో పట్టేసి ఓ. ఆయనకి పోయి గడ్డం చేసి ఆ మెడ కాస్త బాగా మర్దం చేస్తే ఆయన మెడ వదిలేస్తే ఆయన అన్నాడు, ఏమిట్రా నాయనా, ఏంటి మీ సంగతి సందర్భం అంటే, మాకేం లేదండి, అందుకని మేము ఇద్దరం ఇట్టా వచ్చాం. మా స్నేహితుడికి పైచెప్పు జబ్బుగా ఉంది, వాడు లేచి తిరగలేకపోతున్నాడు. సాధారణంగా సముద్రం మీద సీ సిక్నెస్ వస్తుంది కదా, మ్మ్. మ్మ్. వస్తుంది. వాడు నాకు పైత్యంగా ఉంది, నేను రానంటాడు. తింటాం పడుకోవటం అంతే. వీడు తెచ్చి పెడుతున్నాడు, వాడు తింటున్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, అయ్యో అలాగే ఉంటుంది, మెల్లిగా తగ్గుతుంది. ఇవాళ నుంచి సాయంత్రం పూట మీ తిండి నాతోటే, నువ్వేం సంపాదించుకుంటావు అది సంపాదించుకో, సాయంకాలం మాతో పాటు తిందువు కానీ నా కోసం వండుతారు కదా. సరంగా అంటే పెద్ద పోస్ట్ కదా, ఆయన కోసం రోజు సాయంత్రం వండుతారు. అది ఆయన పెడతాను. ఆయన పెడతాను రమ్మన్నాడు. వీడు పోయి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆహార పదార్థం అంతా పట్టుకెళ్ళి, ఒరే నాయన, ఇవన్నీ తినద్దు, పిచ్చి తిండి, ఇప్పుడు దాచుకుందాము, మనం ఊరెళ్ళాక వీటిని వాడుకోవచ్చు. ఆ రొట్టెలు అవి పాడవు, నిలబడే బన్నులు లాంటివి. అదే. మరి సరంగు గారు మన భోజనానికి రమ్మన్నాడు. అనేసరికల్లా నా ఒక పైత్యం నేను రానన్నాడు, ఇవి తినేసి పడుకుంటానన్నాడు. సాయంకాలం ఇతను వెళ్ళాక ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక ఆయన ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి వీడికి భోజనం పెట్టి ఫ్రెండ్కి పెట్టమని ఒక పళ్ళెం నిండా చక్కగా ఫుడ్ బఫే అరేంజ్ చేసి ఇస్తే వాడు అది కూడా తినేసాడు. బాగానే ఉంది. ఈ తిండి, ఈ మొత్తం తిళ్ళు గిళ్ళు అన్నీ అయ్యాక ఏం చేశారు, ఈ డబ్బులు దాచుకున్న డబ్బులతోటి మొత్తం ఈ ప్రయాణం అంతా అయ్యాక ఓ ఊళ్ళో దిగారు. దిగాక ఒక సత్రంలో ఉన్నారు. ఇతను మంగళపది పుచ్చుకెళ్ళి బయట మెల్లిమెల్లిగా చేసుకొచ్చేవాడు అవి ఇవి. అబుకీర్ మాత్రం అలాగే పడుకుని ఉండేవాడు. వీడికి అన్ని చోట్ల డబ్బులు దొరికినాయి బాగా. మరి పనివాడు రోజు గడ్డం చేస్తాడు, తల క్షవరం చేస్తాడు, పావలా వార్త దొరుకుతాయి కదా, దొరికిన డబ్బులన్నీ చక్కగా దాచుకున్నాడు. ఆహారం సత్రంలో రోజువారీ ఆహారం దొరికేది ఇద్దరికి, వాడు తినటం పడుకోవటం అంతే. కొన్ని రోజులు అయ్యాక ఈ బాగా తిరగటము, ప్రతిరోజు పని చేయాల్సి రావటంతో అబూ సీర్కేతు జబ్బు చేసి అయ్యో, జ్వరం వచ్చి మంచాన పడ్డాడు. మంచాన పడితే ఏమన్నాడు, నాకు ఒంటో బాగుండలేదు, కాస్త నా స్నేహితుడిని కనిపెట్టుండు, వాడికి ఏదైనా తిండి అది తెచ్చిపెట్టు అని పడకబెట్టేశాడు. ఆ దర్వానికి చెప్పాడు, సత్రంలో ఉన్న దర్వానికి. సరే, ఆ రోజు తను బయటికి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ని దేఖబాల్ చేయడానికి కూడా దర్వానికే చెప్పేవాడు, మధ్యాహ్నం కాస్త టీ తెచ్చిపెట్టు, సాయంత్రం తాగడానికి పానీయం తెచ్చిపెట్టు మావాడికని. ఆ దర్వాన్ని ఈ లోపల పడుకున్న వాడిని చూస్తున్నాడు. వీడికి ఏం పోయే కాలమో దుఃఖలా ఉన్నాడు, తినేసి పడుకుంటాడని అనుకునేవాళ్ళు, కానీ ఊరుకునేవాళ్ళు. వీడు చెప్పినప్పుడు మనకేం పట్టింది. అంతే. అయితే ఏమైంది, క్రమంగా ఒక 3 రోజులు 4 రోజులు ఈ అబూసీరు లేవకపోయేసరికల్లా రోజువారీ వచ్చే ఆహారం రాక ఈ అబుకీరు నిద్రలేచి చూసుకున్నాడు. చూసుకుని ఏం చేశాడు, అటు ఇటు వెతికి తిండేమీ లేదు. ఇతను మంగళపొదికి పక్కన ఒక చిన్న సంచిలో డబ్బులు పెట్టుకుంటే ఆ డబ్బులు మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. ఈ లోపల పడిపోయి మంచాన పడి ఉన్న వాడి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించలే, తన సంగతి తను చూసుకుంటాడు అంతే. వాడు బయటికి వెళ్ళిపోయి డబ్బులు బాగా ఉన్నాయి, శుభ్రంగా ఏదో దొబ్బి తిన్నాడు, ఎక్కడో చోట బాగా కొనుక్కుని తినేశాడు. బట్టలు బాగుండలేదని 4 రకాల బట్టలు కొనుక్కున్నాడు. 2 జతల బట్టలు కొనుక్కుని తిరుగుతున్నాడు ఊళ్ళో. పాపం అంతకుముందు ఈ అబూసీరు ఊర్లో తిరుగుతూ, నగరం ఎంతో బాగుంది, తిరుగుదాను రా, సాయంకాలం బయటికి వెళ్దాను రా అని ఎంత అడిగినా వచ్చేవాడు కాదు. స్నేహితుడు వాడిని పోషించాలి, వీడి లక్షణం ఇది. ఈ బయటికి వెళ్ళిన అబుకీర్ ఏం చేశాడు, తిరుగుతూ ఉంటే ఓ చోట రంగులు కలంకారీ దుకాణం కనపడి, అక్కడ బట్టల కోసం చూసినప్పుడు అతను 2 గమనించాడు. ఒక తెల్ల వస్త్రాలు, నీలం వస్త్రాలు 2 రకాలే ఉన్నాయి ఆ ఊళ్ళో. ఊరంతా వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు, బ్లూ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కనపడుతున్నారు, కానీ వేరే రంగే లేదు. ఆ కలంకారీ దుకాణానికి వెళ్ళి ఒక తెల్లటి కర్చీఫులు కొనుక్కున్నాడు. వీటికి రంగు వేసి ఇవ్వమని అడిగితే బ్లూ కలర్ వేస్తానన్నాడు. వేయటానికి ఎంత, ఒక దినారం అడిగాడు. దినారం ఏమిటి, పావలాకి వేస్తాము, కర్చీఫ్కి రంగు వేయటానికి పావలా చాలు మా ఊళ్ళో అంటే నేను వేయనన్నాడు ఆయన. దినారం నీలం రంగే వేస్తాను. దినారం అంటే కనీసం అట్టటివి 10 తాన్లకు రంగేయచ్చు ఆ దినారంతో. ఓహో, అదేమిటి ఇంత ఖరీదుగా ఉంది, ఎందుకుందంటే మేము ఇక్కడ ఇంతేనన్నాడు. సరే ఎర్ర రంగు వేసి అంటే ఎర్ర రంగు లేదు. అదేం రంగు, ఎర్ర రంగు లేదు, ఓన్లీ బ్లూ. వాళ్ళకి రంగులు రావు కలపటం. అదే. అప్పుడు వీడు ఏమన్నాడు, అయ్యో బోళ్ళు రంగులు ఉంటాయి, ఎన్నో రంగులు ఉన్నాయి,
ఈ రంగులన్నీ కలపడం నాకు వచ్చు, నన్ను పనిలో పెట్టుకో, ఈ రంగులన్నీ నేను నీకు చేస్తా అంటే మేము బయట ఊరు వాళ్ళని పెట్టుకోమన్నాడు వాడు. నీకు రాదు, నన్ను పెట్టుకోని అంటావు ఎట్లా? పక్క దుకాణం ఆ పక్క దుకాణం అడిగాడు. ఎన్ని దుకాణాలైనా ఈ రంగులు వేసే వాళ్ళకి ఓన్లీ వైట్ అండ్ బ్లూ అంతే. ఇంకో రంగు రాదు, కొత్త వాడిని వాళ్ళు పెట్టుకోరు. బాగుంది. ఒళ్ళు మండిపోయింది. ఏంటిది, ఈ పద్ధతి ఏమీ నచ్చలేదు నాకు అని చెప్పి నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళమని ఆ వాకిట్లో అక్కడ తిరిగే సైనికులను ఎవరినో అడిగారు. రాజు దగ్గరికి తీసుకుపోయారు. తీసుకుపోతే రాజు చెప్పాడనమాట. రాజు దగ్గరికి వెళ్ళాక, నేను రంగుల పనివాడినండి, మా దేశంలో 16 రంగులు ఉంటాయి. రంగులు 16 ఓన్లీ 2 కదా, రెడ్ వైట్ అండ్ బ్లూ అన్నాడు ఆయన. ఓహో. కాదండి 16 రంగులు ఉంటాయి, మీ దగ్గర ఏమైనా నగలు ఉంటే తెప్పించండి అన్నాడు. నగలు తెప్పిస్తే నీలం రంగు రాయి, ఎరుపు రాయి, ఆకుపచ్చ రాయి, ఈ రంగులన్నీ బట్టల్లో దొరుకుతాయి అన్నాడు ఆయన. బట్టల్లో దొరుకుతాయి, నేను చేస్తా అనగానే ఆయన ఆనందం పట్టలేకపోయాడు. ఒక పనివాడు మన దగ్గరకు వస్తే మనం కలంకారీ వాళ్ళంతా ఎందుకు వీడిని గౌరవించలేదు అని చెప్పి, బాబు నువ్వు ఏ రకం బట్టలైనా చెయ్యి, ఏ రంగైనా వేయి, నీకేం కావాలో చెప్పు అంటే, ఒక దుకాణం కావాలి, కొందరు పనివాళ్ళు కావాలంటే వెంటనే ఆయన ఒక వాస్తుశాస్త్ర నిపుణుడిని ఒకరిని పిలిచి, ఈ అయ్యగారి వెనకాల వెళ్ళు, ఈ బజార్లో ఆయనకి ఏ కొట్టు నచ్చితే ఆ కొట్టు తీసేసుకో, ఈయనకు కావాల్సినట్టుగా చేసి పెట్టు, ఈయనకు 10 మంది పనివాళ్ళని ఇవ్వండి అని చెప్పి 1000 వరహాలు డబ్బులు ఇచ్చి, 1000 దినారాలు ఇచ్చి, బోల్డని వస్త్రాలు ఇచ్చి, నగలిచ్చి, తిరగడానికి ఒక గుర్రం ఇచ్చి, ఉండడానికి ఒక ఇల్లు, 4 పనివాళ్ళని ఇచ్చి రంగులు వేయించమన్నారు. వీడు వెంటనే వెళ్ళి ఆ బజార్లో అతిపెద్దదిగా ఉన్న ఒక దుకాణాన్ని ఎన్నుకుని నాకు ఇది కావాలనగానే రాజుగారి భట్లు వచ్చి ఆ దుకాణంలో ఉన్న వాళ్ళని బయటికి తోసేశారు. తోసేసి అక్కడ పెద్దగా మొత్తం ఉన్నవన్నీ పడగొట్టేశారు. ఇతను చెప్పాడు, ఇంత పెద్ద పెద్ద హాల్స్ కావాలంటే పెద్ద పెద్ద హాల్స్ లాంటివి కట్టారు. అక్కడి నుంచి ఇవి తొట్టెలు, రంగులు కలపడానికి బోల్డు రకాల తొట్టెలు. ఇతను తన దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్ముని ఖర్చు పెట్టి రంగులకు కావాల్సిన కెమికల్స్ అన్నీ కొనుక్కున్నట్టు. కెమికల్సే కదా కలర్స్. తర్వాత కొన్ని రకాల పదార్థాలు కొన్నాడు. కొని ఈ కుర్రాళ్ళు 10 మందిని ఇచ్చారుగా పనివాళ్ళు, వాళ్ళకి ఏ రంగు ఎలా కలపాలో నేర్పించాడు. ఒక 2 నెల పట్టింది, 1 మంత్ పైనే పట్టింది ఈ పనికి. మరి ఇల్లు కట్టడం అవన్నీ పడతాయి కదా. తర్వాత ఏం చేశాడు, అన్ని తొట్టెల్లో రకరకాల రంగులు కలిపి రాజుగారు కొన్ని వేల తాన్లు పంపించాడు వీడికి. ఒక్కొక్క తాన్ని ఒక్కొక్క రంగులో ముంచి అన్ని తాన్లు బయట ఆరేయించాడు. ఊరి వాళ్ళంతా డంగైపోయారు, ఏమిటి బట్టలని. వాళ్ళకి తెలియదు, బ్లూ అండ్ వైటే తెలుసు. అది కలర్ ఎరుపు, పసుపు, లేత ఎరుపు, లేత పసుపు, నలుపు, నీలం. వాళ్ళు తెలిసింది ఒక బ్లూయే. ఇక్కడ 36 బ్లూలు ఉన్నాయి, ఆకుపచ్చలు, పసుపచ్చలు. అసలు రాజుగారైతే అసలు ఆయన ఆనందం చెప్పనలవి కాదు. ఆ బజార్ అంతా రంగులు మయమైపోయింది. 3వ రంగు తెలియని వాళ్ళకి ఇన్ని రకాల రంగులు కనపడేసరికి ఎంత ఆనందించేశాడో ఆయన. ఇహ కలంకారీ దుకాణం పెరిగిపోయింది. వీడి జీవితం ఇలా అయిపోయింది. అక్కడ వాడేమయ్యాడో చూద్దాం, అక్కడికి వెళ్దాం. అక్కడ ఏమైంది, 4-6 రోజుల పాటు ఆ గదిలో నుంచి ఎవ్వరూ బయటికి రాల. ఈ అబుకీరుగాడు డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు గడిచిపోయాక ఆ దర్వానికి డౌట్ వచ్చింది. ఏంటి ఎవడు వెళ్తున్నట్లేదు, వస్తున్నట్లేదు, డబ్బులు ఇవ్వకుండా లేచక్కపోయారా వీళ్ళు, అసలు ఎవరైనా ఉన్నారా చూద్దామని తలుపు తీసుకుని వస్తే ఏముంది, శల్యావశిష్టంగా మంచానికి అంటుకుపోయి పాలిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా బూడిద రంగులో ఉన్నవాడు ఒకడు. ఆ గదిలో ఆహారం లేదు, గాలి లేదు, వెలుతురు లేదు. ఆయన దీపం వెలిగించి తీసుకొచ్చి చూస్తే ఏముంది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గబగబా ఆయన ఏం చేశాడు, కొంచెం జావ కల్పించి తీసుకొచ్చి చచ్చిపోయేలా ఉన్నవాడికి జావ పట్టించి లేవదీసి కూర్చోబెట్టి, నాయన ఏమిట్రా నీ సంగతి అంటే, డబ్బులు ఉన్నాయండి, అక్కడెక్కడ ఉన్నాయి, డబ్బులు లేవు, గిబ్బులు లేవు, మంగళపది ఒకటే ఉంది. ఆయనకు అర్థమైంది ఆ 2వ వాడు వీడిని మోసం చేసి పారిపోయాడని. కానీ ఆ దర్వాను అంతకు ముందంతా వీళ్ళిద్దరు స్నేహితులు ఇక్కడ వచ్చి ఉంటే, ఒకడు పనిచేసి 2వ వాడిని పోషించింది 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు చూశాడు. ఆయన చూశాడు కదా. అందుకని ఆయన ఏం చేశాడు, నువ్వేం డబ్బుల గురించి బాధపడు, సంపాదించాక ఇద్దు కానీ వైద్యం చేయించుకొని ఓ వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించి రోజు ఇతనికి జావా, తిండి, తిప్పలు, పద్యం, పానం చూశాడు. 1 నెల దాటాక ఏం కోలుకున్నాడు. కోలుకొని మెల్లిగా మళ్ళీ మంగళపది పుచ్చుకుని పనికి బయలుదేరాడు. ఆ నగర్లో అక్కడికి ఇక్కడికి తిరిగి 4 రాళ్ళు వెనకేసుకున్నాడు. మళ్ళీ పనిలో పడ్డాడు. 2 నెలలు 3 నెలలు గడిచిపోయింది. ఒకనాడు ఏమైంది, బట్టలన్నీ పాత గుడ్డలు అయిపోయినాయి, ఏమైనా బట్టలు కొనుక్కుందామని
కలంకారీ దుకాణాల వైపుకు వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, పెద్ద దుకాణంగా ఉండి రంగుల రంగుల బట్టలు బయట ఆరేసి ఉంటే ఆ మొత్తం చుట్టుపక్కల కొట్ల వాళ్ళందరూ ఇతని దగ్గర చేరారు. మళ్ళీ బాబు మాకు నేర్పించంటే అందరినీ తన్ని తగిలేసాడు వాడు. నేర్పించట్లా ఎవరికి, మీరు వైట్ బ్లూనే వేసుకోవాలి, నా రంగులు నావే, నేను ముందే చెప్పాను, మీరు రాలేదు కదా, మీరు నన్ను చేర్చుకోవాలి ఒకడు కూడా, ఇప్పుడు నేను ఎందుకు చోటు పెడతాను మీకు, వాడు ఆ చోటు పెట్టే రకం కాదు అని తన్ని తగిలేశాడు. వాడు ఒక్కడే రాజ్యం నడుస్తుంది, మిగిలిన వాళ్ళంతా వేరే పనులు చేసుకుంటున్నారు. హలో లక్ష్మణ అని అందరూ వీడి దగ్గరే కొనుక్కుంటున్నారు గుడ్డలు. సరే ఇతను ఏం చేశాడు, అక్కడ ఒకే ఒక పెద్ద కలంకారీ దుకాణంగా కనపడుతున్న ఆ దుకాణానికి వెళ్ళాడు. అబుసీర్ వెళ్తే వాకిట్లో నుంచుంటే లోపలికి చూస్తే పెద్ద తఖ్తు మీద విలాసంగా పడుకుని మంచి బట్టలు ధరించి ఏదో పాను లాంటిది నవ్వులుతూ పక్కన తినడానికి 2-3 రకాల తినుబండారాలు ఓ హుక్కా గొట్టము పెట్టుకుని పని వాళ్ళకి ఆర్డర్లు చేస్తున్న అబుకీర్ కనపడ్డాడు. కనపడేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు, మనవాడే వీడు, పూర్వం ఇంతలాగానే దుఃఖలాగా ఉండేవాడు. అవును, ఈ రంగురంగుల బట్టలు కూడా తెలుసు తనకి. ఆ గుమ్మంలో నిలబడి ఏమనుకున్నాడు, నన్ను చూడంగానే వాడు తన్ని ఆదరిస్తాడని అదని భావించాడు. కానీ వాడు ఎప్పుడైతే వాడి దృష్టి వీడి మీద పడిందో, కలంకారీ వాడి దృష్టి బార్బర్ వాడి మీద పడంగానే వాడు పెద్దగా కేకలు పెట్టి, సైతాన్ వచ్చావా మళ్ళీ నా దుకాణంలోకి అడుగు పెట్టద్దన్నానా అని చెప్పి, ఒరే వీడిని కొట్టండి రా, తంపండి రా అని కేకలు పెట్టి, అతని దగ్గర నల్ల పని వాళ్ళు కొంతమంది ఉన్నారు, రాజుగారు ఇచ్చిన బానిసలు, వాళ్ళతోటి వీపు మీద 100 కొరడా దెబ్బలు, పొట్ట మీద 10 కొరడా దెబ్బలు కొట్టించి బయటికి విసిరేయించాడు. అయ్యో, రోడ్డు మీద పడిపోయాడు దెబ్బలతోటి. జనమంతా అయ్యో అయ్యో అంటున్నారు. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు వీడికి ఏదో పగ. అంతకుముందు పక్కన కలకారి వాళ్ళు కొట్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇతను అలాగే పరుషంగా ప్రవర్తించాడు. ఆ రోడ్డు మీద పడేసిన వాడిని ఎవడో ఒకసారి ఈ గడ్డం చేయించుకున్న వాడు ఒకడు చూసి, ఏమిటో ఇక్కడ పడిపోయావని ఏదో బండెక్కించుకుని తీసుకుపోయి ఆ సత్రం దగ్గర వదిలిపెట్టాడు. ఆ ఒంటి మీద ఉన్న దెబ్బలతోటి ఈడ్చుకుంటూ లోపలికి వెళ్ళాడు. పాపం మెల్లిగా ఏదో మందు వేసుకుని సరి చేసుకున్నాడు. 5-6 రోజుల తర్వాత అనిపించింది, స్నానం చేద్దాం, ఈ ఒళ్ళంతా చాలా బాధగా ఉందని స్నానశాల కోసం బయలుదేరాడు. బయలుదేరితే స్నానశాల ఎక్కడుందంటే సముద్రానికి వెళ్ళి స్నానం చేయమంటున్నారు అందరూ. అదేమిటి ఈ ఊళ్ళో స్నానశాల లేదంట, స్నానం చేయటం ఏమిటి, శాలలు ఒకటి ఉంటాయి ఆ స్నానాలకి అని అందరూ అడగటమే. అప్పుడు ఇతనికి అర్థమైంది, ఈ ఊళ్ళో స్నానశాల లేదు, క్షౌరశాలలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏం చేశాడు, ఈ దర్వాన్ ద్వారా నన్ను రాజుగారి దగ్గర పంపించు, నేను చెప్తానని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళిన అబుసీరు ఆయనకి ఏం చెప్పాడు, ఆ ఊళ్ళో స్నానశాల ఎలా ఏర్పాటైంది మనం రేపటి భాగంలో చెప్పుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.